ఈ సెషన్లో మనం టెస్టింగ్ ఫోటోవోల్టాయిక్ సెల్ ఇన్ సన్లైట్ ఎట్ వేరియస్ యాంగిల్స్ ఆఫ్ ఇంక్లినేషన్ అండ్ డైరెక్షన్ ఎలాగో నేర్చుకుంటాం. ఈ సెషన్ ముగింపులో మీరు సోలార్ ప్యానెల్స్ లను ఎదుర్కోవడానికి ఉత్తమ దిశను తెలుసుకోగలుగుతారు. సోలార్ ప్యానెల్స్ యొక్క ఫిక్స్డ్ లేదా వేరియబుల్ ఇంక్లినేషన్ లో ఇన్స్టలేషన్ పై నిర్దిష్ట సమాచారాన్ని వివరించగలరు మరియు వివిధ కోణాలు మరియు దిశల్లో సూర్యకాంతిలో పీవీ సెల్ లేదా ప్యానెల్ యొక్క పనిని వివరించగలరు. సోలార్ ప్యానెల్ ఎదుర్కోవడానికి ఉత్తమమైన దిశను తెలుసుకోవడం ద్వారా మనం ప్రారంభిద్దాం. సోలార్ ప్యానెల్స్ లను వరుసగా దక్షిణ లేదా ఉత్తర హెమిస్ఫియర్ లో స్థానాన్ని బట్టి ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపు ఉండేలా ఉంచడం సంప్రదాయ సలహా. ఎందుకంటే ఉత్తర హెమిస్ఫియర్ లో నివసించే వారికి సూర్యుడు ఎల్లప్పుడూ ఆకాశంలో దక్షిణ భాగంలో ఉంటాడు. మనం దాని చుట్టూ వార్షిక కక్షను పూర్తి చేస్తాం. అదేవిధంగా దక్షిణ హెమిస్ఫియర్ లో నివసించే వారికి సూర్యుడు ఎల్లప్పుడూ ఆకాశం యొక్క ఉత్తర భాగంలో ఉంటాడు. మనం దాని చుట్టూ ఇయర్లీ ఆర్బిట్ ను పూర్తి చేస్తాం. అందువల్ల మొత్తం సూర్యరశ్మిని గరిష్టంగా సంగ్రహించడానికి ఉత్తర హెమిస్ఫియర్ లో ఉన్న ప్రదేశాల కోసం సోలార్ ప్యానెల్స్ ని దక్షిణం వైపుగా ఉంచడం అనేది ఇప్పటి వరకు ఉన్న సాధారణ ఉత్తమ మార్గం. ప్యానెల్ యొక్క ముఖం ఉత్తర హెమిస్ఫియర్ లో స్థానాలకు దక్షిణం వైపుగా ఉంటుంది. దక్షిణ హెమిస్ఫియర్ లో స్థానాలకు ఉత్తరంగా ఇంకా ఈక్వేటర్ పై ఫ్లాట్ గా ఉంటుంది. సాధారణంగా ఈ సౌత్ ఫేసింగ్ ప్యానెళ్లను 30 ఇంకా 40 డిగ్రీస్ కోణంలో వంచాలని సోలార్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కోణం మారుతూ ఉంటుంది. ఇంకా మీ ఇంటి లాటిట్యూడ్ సమానంగా ఉంటుంది. మీరు ఈక్వేటర్ కు సంబంధించి ఉత్తరం వైపు ఎంత దూరంలో ఉన్నారు అన్నది. ఈ యాంగిల్ విశిష్టత వెనుక ఉన్న తార్కికం ఏమిటంటే సూర్యరశ్మి పర్పెండిక్యులర్ యాంగిల్లో ప్యానెళ్లను తాకినట్లు నిర్ధారించడం. ఇది ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు మనం సౌర ఫలకంలో టిల్ట్ యాంగిల్స్ ను సరైన కోణాన్ని అందించడం ద్వారా ఎలా సర్దుబాటు చేయాలో తెలుసుకుందాం. ఏడాది పొడవునా సూర్యుని మార్గం మారుతుంది. వేసవిలో రోజులు ఎక్కువగా ఉంటాయి. అంటే సూర్యుని వేసవి మార్గం కారణంగా మనకు ఎక్కువ సూర్యకాంతి వస్తుంది. అందువల్ల సోలార్ ప్యానెల్స్ వేసవిలో ఇంకా శీతాకాలంలో అత్యధిక శక్తిని ఉత్పత్తి చేయగలవు. దాని మార్గం మారినందున సూర్యకిరణాలు తక్కువ ప్రత్యక్షంగా ఉంటాయి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది సోలార్ ప్యానెల్స్ వాలుపై ప్రభావం చూపుతుంది. మనం సోలార్ ప్యానెల్స్ టిల్ట్ ని మాన్యువల్ గా కూడా సర్దుబాటు చేయగలిగితే అవి మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇది సైట్ లో వర్తింపజేస్తే శీతాకాలంలో సోలార్ ప్యానెళ్ల వంపుని 15 డిగ్రీలు పెంచడాన్ని పరిగణించండి. వేసవి నెలల్లో అసలు టిల్ట్ ని 15 డిగ్రీలు తగ్గించండి. దీని ఫలితంగా సమ్మర్ యాంగిల్ ఇంకా వింటర్ యాంగిల్ అవుట్పుట్ శక్తిని పెంచుతాయి. కాలానుగుణ యాంగిల్ ని మార్చడం లేదా సెట్ చేయడం కోసం టిల్ట్ యాంగిల్ ని సర్దుబాటు చేయడం విషువత్తుల నుండి 22 రోజులు ఇంకా వార్షిక శక్తి సేకరణను గరిష్ఠీకరించడానికి సైట్ అక్షాంశం నుండి వంపు కోణం సర్దుబాటు యొక్క వాంఛనీయ విలువ 23 నుండి 25 డిగ్రీల మధ్య ఉంటుంది. మీ లాటిట్యూడ్ 25 డిగ్రీలు ఇంకా 50 డిగ్రీల మధ్య ఉంటే వేసవిలో ఉత్తమ యాంగిల్ లాటిట్యూడ్ 0.93 సార్లు -21 డిగ్రీలు. శీతాకాలం కోసం ఉత్తమ టిల్ట్ యాంగిల్ లాటిట్యూడ్ 0.875 సార్లు +19.2 డిగ్రీలు. ఋతువులు శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు, వసంతకాలం మార్చి నుండి మే వరకు, వేసవి జూన్ నుండి ఆగస్టు వరకు, ఇంకా శరదృతువు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు. ఇప్పుడు మీ అవగాహనను పరీక్షించడానికి కొన్ని పనులు చేద్దాం. మీకు సోలార్ పీవీ సెల్, వోల్ట్ మీటర్, యామ్మీటర్, 5 ఓం రెసిస్టర్, మ్యాగ్నెటిక్ కంపాస్, స్పిరిట్ లెవెల్ ఇంకా క్లినోమీటర్ అవసరం. మీ మొదటి పని వివిధ దిశల్లో ఉత్పత్తి చేయబడిన సోలార్ పవర్ ని అధ్యయనం చేయడం. సర్క్యూట్ లో చూపిన విధంగా ఇచ్చిన భాగాలను కనెక్ట్ చేయండి. సోలార్ ఎనర్జీ మీటర్ యొక్క లైట్ సెన్సార్ ప్రతి పరీక్షలో సోలార్ పీవీ సెల్ ఉన్న దిశలోనే ఉండాలి. సోలార్ పీవీ సెల్ ను సూర్యకాంతిలో ఉంచండి. మ్యాగ్నెటిక్ కంపాస్ ని ఉపయోగించి నార్త్ పోల్ ని గుర్తించండి. సోలార్ పీవీ సెల్ ను నార్త్ పోల్ వైపు ఉంచండి.
వోల్ట్మీటర్ ఇంకా ఆమ్మీటర్ అలాగే సోలార్ రేడియేషన్ ఇంటెన్సిటీపై రీడింగ్లను రికార్డ్ చేయండి. సోలార్ పీవీ సెల్ యొక్క ముఖ భాగాన్ని నార్త్ క్లాక్ వైజ్ లో 90 డిగ్రీస్ కి తిప్పండి. వోల్ట్మీటర్ ఇంకా ఆమ్మీటర్లో రీడింగ్స్ ని రికార్డ్ చేయండి. సోలార్ పీవీ సెల్ యొక్క ముఖ భాగాన్ని మునుపటి స్థానం నుండి క్లాక్ వైజ్ లో 90 డిగ్రీస్ కి తిప్పడం కొనసాగించండి. వోల్ట్మీటర్ ఇంకా ఆమ్మీటర్లో రీడింగ్స్ ని రికార్డ్ చేయండి. సోలార్ పీవీ సెల్ యొక్క ముఖ భాగాన్ని మునుపటి స్థానం నుండి క్లాక్ వైజ్ లో 90 డిగ్రీస్ తిప్పడం కొనసాగించండి. వోల్ట్మీటర్ ఇంకా ఆమ్మీటర్లో రీడింగ్స్ ని రికార్డ్ చేయండి. ఫలితాలను సరిపోల్చండి. మీ తదుపరి పని వివిధ కోణాల వంపులలో ఉత్పత్తి చేయబడిన సోలార్ పవర్ ని అధ్యయనం చేయడం. సోలార్ ఎనర్జీ మీటర్ యొక్క లైట్ సెన్సర్ పరీక్ష యొక్క ప్రతి సందర్భంలో సోలార్ పీవీ సెల్ ఉన్న దిశలోనే ఉండాలి. ఏ ప్రయోగ సమయంలోనైనా పీవీ సెల్ పై నీడ పడదని గుర్తుంచుకోండి. సర్క్యూట్లో చూపిన విధంగా ఇచ్చిన భాగాలను కనెక్ట్ చేయండి. చదునైన ఉపరితలం వద్ద సూర్యకాంతిలో సోలార్ పీవీ సెల్ ఉంచండి. సర్దుబాటు చేయగల ప్లేన్ పై అమర్చబడి ఉంటే విభిన్న వంపులను మరింత అనుకూలంగా ఉండేలా చేస్తుంది, లేకపోతే మాన్యువల్ గా చేయబడుతుంది. స్పిరిట్ స్థాయిని నేలకి సమాంతరంగా చదునైన ఉపరితలం చూపిస్తుంది. క్లినోమీటర్ ఉపయోగించి కోణాన్ని కొలవండి. అలాగే అది 0 డిగ్రీస్ చూపినట్లు నిర్ధారించండి. సోలార్ పీవీ సెల్ ను దక్షిణం వైపు ఉంచండి. వోల్ట్మీటర్ ఇంకా ఆమ్మీటర్ అలాగే సోలార్ రేడియేషన్ ఇంటెన్సిటీపై రీడింగ్స్ ని రికార్డ్ చేయండి. సోలార్ పీవీ సెల్ యొక్క ముఖభాగాన్ని 0 డిగ్రీస్ నుండి 5 డిగ్రీస్ దశల ద్వారా ఎత్తండి. వోల్ట్మీటర్ అలాగే ఆమ్మీటర్లో రీడింగ్స్ ని రికార్డ్ చేయండి. సోలార్ పీవీ సెల్ యొక్క ఫేసింగ్ కోణాన్ని మునుపటి స్థానం నుండి దక్షిణం వైపుగా మార్చడం కొనసాగించండి. వోల్ట్మీటర్ ఇంకా ఆమ్మీటర్లో రీడింగ్స్ ని రికార్డ్ చేయండి. మరికొన్ని యాంగిల్స్ కోసం పైన పేర్కొన్న వాటిని పునరావృతం చేయండి. ఫలితాలను సరిపోల్చండి. మాక్సిమం సోలార్ పవర్ ని అందించే యాంగిల్ ఇచ్చిన స్థానం టిల్ట్ యాంగిల్. మనం టెస్టింగ్ ఫోటోవోల్టాయిక్ సెల్ ఇన్ సన్లైట్ ఎట్ వేరియస్ యాంగిల్స్ ఆఫ్ ఇంక్లినేషన్ అండ్ డైరెక్షన్ పై ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటి వరకు మీరు సోలార్ ప్యానెల్స్ ను ఎదుర్కోవడానికి ఉత్తమ దిశను తెలుసుకుని ఉండాలి. సోలార్ ప్యానెల్స్ యొక్క ఫిక్స్డ్ లేదా వేరియబుల్ ఇంక్లినేషన్ లో ఇన్స్టలేషన్ పై నిర్దిష్ట సమాచారాన్ని వివరించడం మరియు వివిధ కోణాలు మరియు దిశల్లో సూర్యకాంతిలో పీవీ సెల్ లేదా ప్యానెల్ యొక్క పనిని వివరించడం తెలుసుకుని ఉండాలి.